ఎందుకు బ్లడ్ టెస్ట్లు మనకు నార్మల్గా అనిపిస్తూ ఉంటాయి? లోపల మనకు సిమ్టమ్స్ చాలా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది లక్షణాలు. కాకపోతే బ్లడ్ టెస్ట్లు నార్మల్ ఉంటాయి. ఎంతమంది నేను హార్మోన్ టెస్టులు చేయించుకున్నారు అండ్ మీ రిపోర్ట్స్ చెప్తాయి అది నార్మల్ ఉన్నాయి. బట్ మీ బాడీ చెప్తూ ఉంది నేను అలసిపోయాను, నాకు ఆందోళనగా ఉంది, నాకు బరువు పెరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది, నిద్ర సమస్యలు ఉన్నాయి, మర్చిపోతూ ఉన్నాను, ఎంకల్ నొప్పులు వస్తూ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అండ్ మీరే బాధపడుతూ ఉన్నారు దాన్ని. అండ్ ఫ్యామిలీ చెప్తుంది ఏముంది అన్ని టెస్టులు చేశాం కదా, నథింగ్ ఈజ్ దేర్ విత్ యూ అని అంటూ ఉన్నారు. డాక్టర్స్ సేస్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయి, బట్ మీకే తెలుస్తుంది అది లోపల ఏ ప్రాబ్లం జరుగుతుంది, ఏ రాంగ్ జరుగుతుందని. ఇక్కడ చెప్తాను నేను ఎందుకు బ్లడ్ టెస్ట్ ఆఫన్ ఫెయిల్ టు టెల్ అస్ ద ఫుల్ స్టోరీ ఇన్ పెరిమెనోపాజ్. ఇక్కడ ఏమవుతుందంటే హార్మోన్స్ డ్యూరింగ్ పెరిమెనోపాజ్లో ఫ్లక్చువేట్ డైలీ అవుతాయి అండ్ ఈవెన్ హవర్లీ ఫ్లక్చువేట్ అవుతాయి. మీరు తీస్తూ ఉండే బ్లడ్ టెస్ట్ ఓన్లీ వన్ స్నాప్ షాట్ అట్ వన్ మూమెంట్. టుడే ఈస్ట్రోజన్ మే బీ హై, టుమారో ఇట్ మైట్ బి లో. ప్రొజెస్ట్రాన్ మే డ్రాప్ ఫస్ట్ అండ్ కాజింగ్ యాంగ్జైటీ, స్లీప్ ఇష్యూస్ ఇలా అంతా. బట్ ఈస్ట్రోజన్ నార్మల్గా ఉంది బట్ ప్రొజెస్ట్రాన్ తగ్గిపోయింది. సో అది మొమెంటరీ ఉంటుందన్నమాట. ఈ ల్యాబ్ రెఫరెన్సెస్ రేంజ్ ఆర్ వెరీ వైడ్. దే ఆర్ నాట్ సిమ్టమ్ బేస్డ్. దే డోంట్ ఫ్లక్చువేట్, దే డోంట్ రిఫ్లెక్ట్ టిష్యూ లెవెల్ హార్మోన్ యాక్షన్స్ అనమాట. సో కాబట్టి స్ట్రెస్ హార్మోన్స్ ఇంటర్ఫియర్ విత్ రీడింగ్ యాక్చువల్లీ. అందుకే అంటే సివియర్లీ ప్రాబ్లమ్ సిమ్టమ్స్ ఉన్నా కూడా రిపోర్ట్స్ నార్మల్గా చూపిస్తాయి. ఇన్ మెనోపాజ్ medicine, symptoms, lifestyle matters more than numbers alone. You should never dismiss just because your reports look normal. అందుకే మీకు ఎప్పుడైనా ఇలా అనిపిస్తే అంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకున్నట్టు, ఎందుకంటే రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉన్నాయని అనుకుంటే మీరు ఈ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక్కడ ఏంటి అంటే సైన్స్ బేస్డ్ హ్యూమన్ హెల్త్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది మీకు. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లిజన్ అని పెట్టండి. అండ్ ఇఫ్ యూ బిలీవ్ అంటే డాక్టర్స్ మస్ట్ లిజన్ టు హ్యూమన్స్ సిమ్టమ్స్ అని.